హనుమకొండలో పొంగులేటి పర్యటన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, 564 మంది లబ్ధిదారులకు పట్టాల అందజేత. తెలంగాణ గజని మహేశ్వర్ రెడ్డి సీఎం కుర్చీని ఇంచు కూడా కదల్చలేరు, ముందు మీ సంగతి చూసుకోవాలన్న మేడిపల్లి సత్యం. 10 ఏళ్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజా మద్దతుంది, మహేశ్వర్ రెడ్డికి అనిరుద్ రెడ్డి కౌంటర్. సిట్ విచారణపై నమ్మకం లేదు, కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, సిబిఐ ఎంక్వైరీ జరపాలన్న బండి సంజయ్. త్వరలో బీజేపీలోకి గువ్వల బాలరాజు, రామచంద్రరావుతో ప్రత్యేక భేటీ, ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా. హత్య రాజకీయాలు వద్దు, కొత్త పులివెందల కావాలి, న్యాయం గెలుస్తుందన్న వైఎస్ సునీత. కేటీఆర్ కు లగచర్ల గిరిజనుల రాఖీ, ఆపదలో ఆదుకున్నాడన్న ఆడబిడ్డలు, అన్నగా నిలబడ్డాడని కితాబు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. కూలిన శివాలయం గోడ, శిథిలాల కింద కూరుకుపోయిన ఇళ్లు, మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలో ఘటన. క్యూలైన్ లో తోపులాట, దారుణంగా కొట్టుకున్న మహిళలు, నిజామాబాద్ పోస్టాఫీస్ దగ్గర ఉద్రిక్తత. విజయవాడలో కిడ్నాప్ అయిన చిన్నారి క్షేమం, రాజమండ్రి వెళుతున్న బస్సులో ఆచూకీ లభ్యం, పోలీసుల అదుపులో నిందితులు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు, పోలీస్ స్టేషన్లో బాధిత విద్యార్థిని ఫిర్యాదు, రాజమండ్రి నన్నయ్య వర్సిటీలో ఘటన. వరంగల్ కేఎంసీలో లేఖ కలకలం, అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు, కంప్లైంట్ బాక్స్ లో లెటర్. గిరిజనుల అర్ధనగ్న ప్రదర్శన, అనకాపల్లి జిల్లా ఆర్ల పంచాయతీలో నిరసన, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేరిట దోపిడీ, 1,00,000 వసూలు, ఆపై ముఖం చాటేసిన వైనం, కాకినాడ వీఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ మోసం. యూరియా కోసం తిప్పలు, చెప్పులు పెట్టి ఎదురుచూపులు, సిద్దిపేట జిల్లా పాలమాకులో క్యూ లైన్. ఎగువన భారీ వర్షాలు, మూసీ ప్రాజెక్టుకి వరద, 4 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. పొంగుతున్న వాగులు వంకలు, నాగర్ కర్నూలు జిల్లా మద్దిమడుగు రహదారిపై వరద, రాకపోకలకు అంతరాయం. వరదలో కారు బందీ, యాదాద్రి జిల్లాలో ఘటన, 7 ప్రయాణికులు సురక్షితం. ఎగుమతులు నిలిపేయండి, భారతీయ సంస్థలకు అమెరికా కంపెనీల లేఖ, వస్త్రాలు టెక్స్టైల్ రవాణా ఆపాలని సూచన. నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 450 పాయింట్ల పతనం, నిఫ్టీ 140 పాయింట్లు డౌన్.